ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 14 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. వ్యాఖ్యానాంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానాంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానం: హెచ్చింపబడి ఉన్న క్రీస్తు ఇప్పుడు చేయుచున్న పనులలో 5 మనం జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా 6వదిగా హెచ్చింపబడి ఉన్న క్రీస్తు క్రైస్తవుని అడ్వకేట్, ఉత్తరవాది. హెచ్చింపబడి ఉన్న క్రీస్తు క్రైస్తవుని అడ్వకేట్, ఉత్తరవాది. తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న మన ప్రధాన యాజకుడు మన కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా మన పాపము చేసిన ఎడల మన పక్షమున వాదిస్తాడు. ఆయన మన ఉత్తరవాది. ఆయన మన ఆదరణకర్త. మన పాపము చేయకుండుటకై అవసరమైనదంతయు ఆయన అనుగ్రహించాడు. పాపానికి విరోధంగా నిలిచే శక్తి మనకు కలిగేలా ఆయన ఆత్మ ద్వారా మనలో నివసిస్తాడు. మనము పాపం చేయకుండానట్లు మన హృదయములలో ఉంచుకొనుటకు ఆయన తన వాక్యాన్ని ఇస్తాడు. పాపము మనలను సమీపిస్తున్నప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనం కూడా వెలుగులో ఉండి తండ్రితోనూ తనతోనూ సహవాసం గలవారమగునట్లు మనలను ప్రేమిస్తాడు, బలపరుస్తాడు. ఇది క్రైస్తవ జీవిత ఆదర్శం. అయినా మనము పాపము చేసినప్పుడు ఆయన మన అడ్వకేటుగా పనిచేయును. మన పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడిన ఆయన రక్తాన్ని బట్టి ఆయన మన కొరకు ఉత్తరవాదిగా పనిచేస్తాడు. గమనించాలి, క్రీస్తు ఉత్తరవాదత్వం మన పశ్చాత్తాపం మీద కానీ మన పాపాన్ని ఒప్పుకొనడం మీద కానీ ఆధారపడలేదు. ఎవడైనను తన పాపము విషయమై పశ్చాత్తాపడిన ఎడల అని కానీ, ఎవడైనను తన పాపమును ఒప్పుకొనిన ఎడల అని కానీ వ్రాయబడలేదు. కానీ ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని వ్రాయబడి ఉన్నది. పాపము చేయగానే సాతానుడు దేవుని ఎదుట నిలిచి మన మీద నేరం మోపుతాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువు పాపంగా చేయబడినప్పుడు చిందింపబడిన రక్తమును బట్టి ఉత్తరవాది మాట్లాడతాడు. మనలో ఎవడైనా చేసిన పాపం ఒప్పుకొనకుండగానే చనిపోయినప్పటికీ అట్టి వానికి కృప వలనైన అద్భుత కార్యంగా తగిన ఏర్పాటు చేయబడి ఉంది. యేసుక్రీస్తు నీతిమంతుడైన ఉత్తరవాది. పాపం చేసిన తన భక్తునిపై వచ్చిన ఫిర్యాదును గూర్చి మాట్లాడతాడు. కృపచేతనే తన యందు నీతిమత్వమునకు, నీతి స్థానమునకు పాపము చేసిన వారిని సరిచేస్తాడు. తన సొత్తైన వారి పక్షంగా క్రీస్తు ఉత్తరవాదత్వం, అడ్వకేట్ ఫలితం విమోచన దినం వరకు మనము పరిశుద్ధాత్మ వలన ముద్రింపబడినట్లుగా ఉండుట. మనం శాశ్వతంగా నిరంతరం భద్రపరచబడి ఉన్నాం. నిత్య క్షేమాన్ని గూర్చి నిశ్చయిత గలవారమై ఉన్నాం. మనకు అవసరమైనదంతా మనకు అనుగ్రహింపబడి ఉంది. అయినా మనం సాతాను లాలనకు సారిసారి లోనైన వారమై బలహీనతకును, పొరపాటునకును, పాపమునకును జారుచున్నప్పటికీ నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, అడ్వకేటు తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మనలను విడిచిపెట్టడు. మన మధ్యవర్తియు, మన ప్రధాన యాజకుడును, మన పక్షముగా విజ్ఞాపన చేయబడును మన అడ్వకేటునై ఉన్నాడు. స్తోత్రం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.